అందరి వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఊహించని అద్భుతమైన తీర్పు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్కి ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. వివరాలకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. సో ఈ మధ్యకాలంలో నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే, సమాజంలో నేటికి భార్య అంటే కేవలం కట్నం తీసుకొని వచ్చే పని మనిషి భావించేవారు ఎందరో ఉన్నారనమాట. అయితే ఇంటి పని కేవలం ఆడవారు మాత్రమే చేసేదని, కోడలంటే తమ ఇంటికి వచ్చే పని మనిషి భావించే అత్త వారు ఎందరో ఉన్నారు. ఇక అలాంటి వారిని ఉద్దేశించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకునేది జీవిత భాగస్వామి అని, ఫ్రీగా వచ్చే పని మనిషి కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటి పని అంటే కేవలం ఆడవాళ్ళకే మాత్రమే నిర్దేశించింది కాదని, మగవారికి అందులో భర్తకు కూడా సమాన భాగస్వామ్యం ఉంటుందని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు కర్ణాటకకు చెందిన ఒక భర్త తన భార్య నుంచి విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో విచారణ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. సదరు భర్త ఆ పిటిషన్లో తన భార్య సరిగా వంట చేయకుండా క్రూరత్వంగా పాల్పడుతుందని ఆరోపిస్తుంది. ఇక డివోర్స్ కోరాడు. దీంతో ఈ పిటిషన్ పైన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో మొదట ట్రయల్ కోర్టు భర్త వాదనతో ఏకీభవిస్తూ భార్య క్రూరత్వానికి పాల్పడుతుండటంతో విడాకులు మంజూరు చేసినట్టు ప్రకటించింది. అయితే కర్ణాటక హైకోర్టు దీన్ని పక్కన పెట్టడంతో అతను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అప్పీల్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భర్త తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ సదరు జంట 2017లో వివాహం జరగగా 2019 నుంచి విడిగా జీవిస్తున్నారని కోర్టుకు తెలిపారు. వారి మధ్య సహాయత కుదరలేదని, పలువురు మధ్యవర్తం జరిపినా లాభం లేకుండా పోయిందని, కేసులో ట్రయల్ కోర్టు క్రూరత్వం కారణంగా ఈ జంట విడాకులకు మంజూరు చేసిందని చెప్పారనమాట. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సదరు భర్తను మీ దృష్టిలో క్రూరత్వం అంటే ఏమిటి ప్రశ్నించింది. అందుకు అతడు భార్య ప్రవర్తన సరిగా లేదని, వంట చేయడం లేదని తెలిపారు. దీనిపైన జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఇంటి పనులు భర్త కూడా పంచుకోవాలి. ప్రస్తుతం రోజులు మారాయి. ఇప్పుడు అంట్లు తోమడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇలా ఆ ఇంటి పనులన్నింటిని భర్త కూడా చేయాలని చెప్పేసి అన్నారు. అలాగా మరో జస్టిస్ మెహతా స్పందిస్తూ పెళ్లి చేసుకునేది పని మనిషి కాదని, జీవిత భాగస్వామి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక వంట చేయకపోవడం అనేది క్రూరత్వం కిందికి రాదని చెప్పేసి భావించిన కర్ణాటక హైకోర్టు సరైన నిర్ణయం తీసుకుందని, అందుకే జంటకు విడాకులు మంజూరు చేస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ పాఠశాలలోని పని చేస్తున్నారని చెప్పడంతో వారిని ప్రత్యక్షంగా కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట.